బాధుడు అని 2019 ముందు పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తనొచ్చాక ఒక ప్రయోగం చేసి విఫలమయ్యాడు. ఎక్కువ ఛార్జీలు వసూలు చేసేటటువంటి కరెంటు సంస్థలని అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేశాడు. కానీ చట్ట ప్రకారం ఒకసారి అగ్రిమెంట్ అయ్యాక క్యాన్సిల్ చేయడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది, కోర్టులు తేల్చి చెప్పినాయి. దాంతో పాటుగా అతను ఆ కరెంటు వినియోగించుకోకపోయినా సరే డబ్బులు కట్టేయమని చెప్పారు. తద్వారా వాడకపోయినా 9,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు కట్టాల్సి వచ్చింది. అది ఒక అదనపు ఖర్చు అయింది నాడు. దాంతో పాటు ఆ ఒప్పందాలు కంటిన్యూ చేయాల్సి వచ్చింది. దాని ద్వారా ఇప్పుడు ₹2.49 కరెంటుని సెకీ నుంచి తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఇస్తే రచ్చ చేశారు, పెంట చేసి వదిలిపెట్టారు. ఏదో గుజరాత్ లో ఇంకో పైసా తక్కువ ఉంది, లేకపోతే ఇంకో చోట ఇంకొక అర పైసా తక్కువ ఉందంటూ ఈనాడు జ్యోతినే అడ్డదిడ్డమైన కథనాలు రాసింది. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా దాని మీద రివ్యూ చేయాలి, అది అదానీ కోసం చేశారు, అదానికి దోచి పెడుతున్నారని రాశారు. ఇప్పుడు అదే అదానికి సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు. అది సెకీది ఒప్పందం. సెకీ వాడు అదానీ వాడి నుంచి కొని వాడు మనకు అమ్ముతున్నాడు. ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అని ఉంటాయి. కరెంటుకి మనకు ₹2.5 కొంటున్నాం అంటున్నా సరే ట్రాన్స్ఫర్ ఛార్జెస్ కింద ₹1.5 ₹2 పడుతుంది సాధారణ. అప్పుడు ఎట్లా లేదన్నా ₹4 పడుతుంది. అయితే ఈ సెకీతో ఒప్పందం కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించే దాంట్లో భాగంగా ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ని రద్దు చేసింది. అంటే కేంద్రం భరిస్తుంది. తద్వారా 2.5కే కరెంట్ మనకు వస్తుంది, ₹2.49. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన ముందస్తు ఆలోచన చేశాడు. ఏంటంటే అతను